Hi friends, welcome to my channel SSC The Small Family. ఈ రోజు వీడియో ఏంటంటే ఇంతకుముందు నేను డ్రైవ్ వీడియో చేశాను కదా, దానికి కొంచెం బాగానే రెస్పాన్స్ వస్తుంది. అయితే హైదరాబాద్లో ఎవరైతే టెంపరరీ డ్రైవింగ్ చేయాలనుకుంటున్నారో దానికి వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ డ్రైవ్. అయితే ఈరోజు ఆ డ్రైవ్లో ప్లాన్స్ ఏంటి, మంత్లీ ప్లాన్స్ ఏంటి, వాటిని ఎలా రీఛార్జ్ చేసుకోవాలి అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. అలాగే డ్రైవ్ యాప్లో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించి నేను ఈరోజు చెప్పబోతున్నాను. అయితే దానికంటే ముందు నా వీడియోస్ క్లారిటీగా వస్తున్నాయో లేదో ఒక కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఎందుకంటే నేను కావాలని అంటే చూసే వాళ్ళకి ఎక్కువ డేటా ఖర్చు అవ్వకూడదు అని చెప్పేసి 320p నుంచి 720pలో వీడియోస్ చేస్తున్నాను. ఒకవేళ నా వీడియోస్ క్లారిటీ లేవు అంటే కనుక నేను 1080pలో వీడియోస్ చేస్తాను. అయితే ప్రజెంట్ ఈ వీడియోస్ అనేది 320p నుంచి 720p వరకు చేస్తున్నాను. డ్రైవ్ యాప్లో ఎలా జాయిన్ అవ్వాలని చెప్పి మనం ఇంతకుముందు వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం కదా. అయితే ఈ డ్రైవ్ యాప్లో ప్లాన్స్ ఏంటనేది నేను నా మొబైల్లో డ్రైవ్ యాప్ ఓపెన్ చేసి చూపిస్తాను. ప్రజెంట్ అయితే నా డ్రైవ్ వ్యాలెట్ బ్యాలెన్స్ మైనస్లో ఉంది, 151 రూపీస్. దీంట్లో ఒక 100 రూపాయలు మైనస్లో ఉంటేనే మనకు బుకింగ్స్ అనేవి రావు. 100 రూపాయలు లిమిట్ అనమాట. 100 రూపాయల లోపల ఉంటే మనకి బుకింగ్స్ అనేవి వస్తాయి. 100 రూపాయలు దాటితే కనుక దాన్ని మనం రీఛార్జ్ చేసి పే చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకు బుకింగ్స్ అనేది చూపించడం జరుగుతుంది. డ్రైవ్లో సపరేట్గా మనకు వ్యాలెట్ అని ఉండడం జరుగుతుంది. కస్టమర్ ఒకవేళ ఆన్లైన్ పేమెంట్ చేస్తే అంటే డ్రైవ్ వాళ్ళకి పేమెంట్ చేస్తే ఆ వ్యాలెట్లో మనకి చూపించడం జరుగుతుంది ఎంత బ్యాలెన్స్ ఉందని చెప్పి. ఆ బ్యాలెన్స్ మనకి నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు అకౌంట్లో పడిపోతుంది. మ్యాక్సిమం ఎవరు కూడా డ్రైవ్కి ఆన్లైన్ పేమెంట్ చేయరు, ఎవరో 100 ఒకరు తప్పితే. మిగతా వాళ్ళందరూ మనకు క్యాష్ ఇవ్వడము లేదా మనకి ఫోన్పే గూగుల్ పే ద్వారా పే చేయడము చేస్తారు. సో దాని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మన పేమెంట్ అయితే మనకి ఎలాగైనా వచ్చేస్తుంది. అయితే డ్రైవ్ ప్లాన్స్ విషయానికి వచ్చేస్తే మనకి 3 రకాల ప్లాన్స్ ఉంటాయి. ముఖ్యంగా 3 రకాల ప్లాన్స్ ఏంటంటే 295 రూపీస్ ప్రజెంట్ నేను యూజ్ చేసేది, ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను. 295 రూపీస్ ప్లాన్ ఏంటంటే ఇది కనుక మనం మంత్లీ రీఛార్జ్ చేసుకుంటే మనకి 24 అవర్స్ బుకింగ్స్ చేసుకోవచ్చు. అయితే ఈ మనం చేసిన బుకింగ్లో ఒక 20% వరకు మనం కమిషన్ పే చేయాల్సి ఉంటుంది కంపెనీకి. సో అది 295 రూపీస్ ప్లాన్. దీంట్లో మనకి ఎర్నింగ్స్ ఎంత వస్తాయంటే గంటకి 100 నుంచి 125 రూపీస్ మనకి ఎర్నింగ్ వస్తుంది బుకింగ్లో ఉంటే. అయితే దీంట్లో నేను చేసే బుకింగ్స్ ఏంటంటే B2C అంటే బిజినెస్ టు కస్టమర్, అంటే కస్టమర్ ఉన్న కార్సే నేను నడిపిస్తాను. ఇంకోటి B2B అని ఉంటుంది. అదేంటంటే కస్టమర్ ఇంటి నుంచి సర్వీస్ సెంటర్కి లేదా సర్వీస్ సెంటర్ నుంచి కస్టమర్ ఇంటికి డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. అలా ఒక్కొక్క డ్రైవ్ చేసినందుకు మనకి 130 రూపీస్ అయితే పే చేస్తారు. దీనికి టైంతో సంబంధం లేదు. మనకి 1 అవర్ పట్టినా 2 అవర్స్ పట్టినా కూడా 130 రూపీస్ పే చేస్తారు. ఒకవేళ డిస్టెన్స్ పెరిగితే అమౌంట్ అనేది స్లైడ్గా పెరుగుతుంది. 130 రూపీస్ కంటే ఒక 20 రూపీస్ ఎక్కువగా వస్తుంది డిస్టెన్స్ పెరిగితేనే. సో నేను ఈ బుకింగ్స్ నాకు అంత సాటిస్ఫైగా లేవు కాబట్టి నేను బుకింగ్స్ చేయను. నేను చేసేది బిజినెస్ టు కస్టమర్ B2C బుకింగ్స్. వీటిల్లో ఏంటంటే కస్టమర్ ఒకే లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి వెళ్ళడానికి బుక్ చేసుకుంటారు. 1 వే డ్రాప్ అయితే దానికి మనకి గంటకి 100 రూపాయలు. అంటే ఒకవేళ గంట లోపలే బుకింగ్ అయిపోయినా గంటలో బుకింగ్ అయిపోయినా కూడా మినిమం మనకి 200 అనేది పేమెంట్ వస్తుంది 1 వే బుకింగ్ అయితే. ఈ మధ్య నేను 1 వే బుకింగ్స్ కూడా చేయట్లేదు. ఎందుకంటే నా దగ్గర బైక్ ఉంది కాబట్టి బైక్ ఒక దగ్గర పెట్టి కార్ తీసుకొని ఇంకో దగ్గర డ్రాప్ చేస్తే మళ్ళీ మన బైక్ దగ్గర రావడానికి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి నేను ఓన్లీ రౌండ్ ట్రిప్స్ మాత్రమే చేస్తున్నాను. నార్మల్ రౌండ్ ట్రిప్ ఉంటుంది. అలాగే 2 అవర్స్ 4 అవర్స్ 6 అవర్స్ 8 అవర్స్ 12 అవర్స్ ఇలా ప్యాకేజెస్ ఉంటాయి. 2 అవర్స్కి అయితే 200, 4 అవర్స్కి అయితే నాకు 430 రూపీస్ వస్తుంది. ఎందుకంటే నేను డ్రైవ్ ప్లస్ డ్రైవర్ని కాబట్టి. నార్మల్గా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి గంటకి 100 రూపాయలు పేమెంట్ వస్తుంది. అంటే 4 అవర్స్కి 400 వస్తుంది. 4 అవర్స్ ప్యాకేజ్ అయితే కొంచెం కట్ అవుతుంది, 360 రూపీస్ వస్తుంది కొత్త డ్రైవర్స్కి. నాకు 430 రూపీస్ వస్తుంది సీనియర్ని కాబట్టి. అలాగే 8 అవర్స్ అయితే కొత్త వాళ్ళకి 630 రూపీస్ వస్తుంది, నాకు 750 రూపీస్ వస్తుంది. అలాగే 12 అవర్స్ అయితే కొత్త వాళ్ళకి 850 రూపీస్ వస్తుంది, నాకు 1000 రూపీస్ వస్తుంది. సో దీంట్లో ఏది చేసుకున్నా బెటరే. నేను ఎక్కువగా 4 అవర్స్ 6 అవర్స్ 12 అవర్స్ బుకింగ్ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే దీంట్లో మనకి
అమౌంట్ అనేది ఒక్కసారిగా రావడం జరుగుతుంది, కనిపిస్తుంది. మనం చేసిన పనికి ఫలితం మనకు కనిపిస్తుంది అన్నమాట. అయితే మీరు ఏ బుకింగ్స్ అయినా చేసుకోవచ్చు, మీ ఇష్టం. నేను నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను. అయితే డ్రైవ్యూలో అడ్వాంటేజెస్ ఇవి. ఎర్నింగ్స్ అనేవి మంచిగా ఉంటాయి, ఉన్నంతకాలం బాగానే ఉంటుంది. అయితే ఒక్కోసారి డ్రైవ్యూ అనేది చాలా పెద్ద హ్యాండ్ ఇస్తుంది. ఎలా అంటే మనకి ఎటువంటి బుకింగ్స్ కనిపించి ఒకళ్ళు కనిపించి తీసుకుందామన్న లోపు వేరే డ్రైవర్ తీసేసుకుంటారు, ఆ బుకింగ్ మనకు కనిపించదు. ఇలా ఎందుకు అవుతుందంటే డ్రైవ్యూలో ఎక్కువగా బుక్ చేసేది ఆంధ్ర పీపుల్ అండి. హైదరాబాద్లో ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కదా, వాళ్ళు డ్రైవ్యూని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఎలక్షన్ టైంలో, సమ్మర్ హాలిడేస్ టైంలో, సంక్రాంతి, దసరా ఇలాంటి పండగ టైంలో వాళ్ళు ఊరికి వెళ్ళిపోతారు కాబట్టి, సో వాళ్ళు హైదరాబాద్లో ఉండరు కాబట్టి వాళ్ళు బుకింగ్స్ చెయ్యరు. బుకింగ్స్ చేయకపోవడం వల్ల మనకి బుకింగ్స్ అనేవి కనిపించదు. డ్రైవర్స్ అయితే రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నారు. కాకపోతే అప్పుడు ఆ టైంలో కస్టమర్స్ తగ్గిపోవడం వల్ల మనకు బుకింగ్స్ అనేవి సరిగ్గా ఉండవు. నేను కేవలం డ్రైవ్ని నమ్ముకోమని మాత్రం ఎప్పుడు చెప్పను, ఎందుకంటే ఇలా బుకింగ్స్ లేనప్పుడు మనకి ఎర్నింగ్స్ ఉండవు కాబట్టి చాలా ప్రాబ్లం అవుతుంది. అయితే హైదరాబాద్లో ఆన్లైన్ జాబ్ ఏది చేసినా కూడా మనం ఒక ఆల్టర్నేటివ్ అనేది పెట్టుకోవాలి. నా ఆల్టర్నేటివ్ ఏంటంటే ర్యాపిడో బైక్ ట్యాక్సీ అండ్ ఓలా బైక్ ట్యాక్సీ. నా ఇక్కడ బైక్ ఉంది కాబట్టి ర్యాపిడో బైక్ ట్యాక్సీ చేస్తాను, అలాగే ఓలాలో కూడా చేస్తాను. డ్రైవ్యూలో ఉంటే డ్రైవ్యూలో చేస్తాను. ఈ 3 రకాల జాబ్స్ నేను చేస్తున్నాను ప్రజెంట్. ఎందుకు ఆల్టర్నేట్ పెట్టుకోవాలి అంటే చెప్పాను కదా, డ్రైవ్యూలో అప్పుడప్పుడు బుకింగ్స్ అసలు ఉండవు. మనకైతే డైలీ ఎర్నింగ్స్ కావాలి కాబట్టి ఆల్టర్నేట్ పెట్టుకోవడం చాలా బెస్ట్. ఇక డ్రైవ్యూలో బుకింగ్స్ ఉన్నప్పుడైతే ఖచ్చితంగా మంత్లీ 30,000 to 40,000 అయితే ఈజీగా సంపాదించుకోవచ్చు. ఈజీ అంటే ఈజీ ఏం కాదు, కష్టపడాల్సి ఉంటుంది, మనం డ్రైవ్ చేయాల్సి ఉంటుంది, పని చేస్తేనే డబ్బులు వస్తాయి. ఇక ఈ ప్లాన్స్లలో ఏది బెస్ట్ ప్లాన్ అని చెప్తే నేను యూజ్ చేసేది బెస్ట్ ప్లాన్ అని చెప్తాను. ఎందుకంటే 300కి 295 రూపీస్, ఇంకోటి 1500 1470 రూపీస్, ఇంకోటి 5000 రూపీస్ 4720 రూపీస్ ప్లాన్. ఈ ప్లాన్స్ ఏంటంటే 300 రూపీస్ ప్లాన్లో మనము 24 అవర్స్ పర్ డే, 24 అవర్స్ 28 డేస్ మనం బుకింగ్స్ చేసుకోవచ్చు. అయితే ఈ బుకింగ్స్ చేసుకున్న దాంట్లో మనము 20% కమిషన్గా, అంటే మనకు వచ్చేది గంటకి 100 నుంచి 125 రూపీస్ వస్తుంది. సీనియర్ డ్రైవర్స్కి 125 రూపీస్, జూనియర్ డ్రైవర్స్కి 100 రూపీస్ వస్తుంది. మిగతా అమౌంట్ అంటే ఎక్స్ట్రా కలెక్ట్ అయిన అమౌంట్ అనేది కమిషన్ రూపంలో డ్రైవ్యూ కంపెనీ తీసుకుంటుంది. అంటే ఎలా తీసుకుంటుందంటే మనమే పే చేయాలి. దాంట్లో వ్యాలెట్లో మైనస్లో చూపిస్తుంది, మైనస్లో చూపించినప్పుడు మనం పే చేయాల్సి ఉంటుంది. పే చేస్తేనే మనకు నెక్స్ట్ బుకింగ్ అనేది వస్తుంది. ఇక 1470 రూపీస్ ప్లాన్ ఏంటంటే అది కనుక మనం రీఛార్జ్ చేసుకొని ఆ ప్లాన్ తీసుకుంటే ఓన్లీ 1 వీక్ వ్యాలిడిటీ ఉంటుంది. ఆ 1 వీక్లో మనం చేసిన బుకింగ్స్లో 95% ఎర్నింగ్స్, అంటే 100 రూపాయలు మనకి కస్టమర్ దగ్గర బిల్ కలెక్ట్ అయితే 95 రూపీస్ మనకు వస్తుంది. మిగతా 5 రూపీస్ మాత్రం మనం డ్రైవ్యూకి పే చేయాలి. ఇక 4720 రూపీస్ ప్లాన్ ఏదైతే ఉందో, అంటే మ్యాక్సిమం 5000, ఇది మంత్లీ. ఒక మంత్లో 28 డేస్ 24 అవర్స్ మనం బుకింగ్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా కమిషన్ లేకుండా, అంటే 100కి 95 రూపాయలు మనకు వస్తుంది ఒక 1 మంత్ మొత్తం. దానికి మనం మంత్లీ 5000 పే చేయాల్సి ఉంటుంది. నాకు తెలిసి బెస్ట్ ప్లాన్ ఏది అంటే 295 రూపీసే. ఎందుకంటే ఒక్కోసారి మనం పని చేస్తాము, ఒక్కోసారి లీవ్ పెట్టుకుంటాము, ఒకసారి వెళ్ళాము, ఒకసారి వెళ్తాము. సో ఇలా ఉంటుంది సిచ్యువేషన్. కాబట్టి 295 రూపీస్ మంత్లీ కడితే మనకంత పెద్ద ఇబ్బందిగా ఏముండదు. అదే వారానికి 1500 కట్టాలి లేదా నెలకి 5000 కట్టాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఒకవేళ మేము ఎక్కువ కష్టపడతాము, మంచిగా సంపాదించుకుంటాము అనే వాళ్ళకి ఆ ప్లాన్స్ అయితే బెస్ట్. బుకింగ్స్ ఉంటాయి, చేసుకుంటే మనకి 95 రూపీస్ వస్తుంది 100కి. సో ఇదండి ఈ వీడియో. డ్రైవ్యూలో డిసడ్వాంటేజెస్ అంటే కొన్నిసార్లు బుకింగ్స్ ఉండవు కాబట్టి 295 రూపీస్ ప్లానే బెస్ట్. బుకింగ్స్ ఉన్నప్పుడు చేసుకొని మంచిగా మంత్లీ 30,000 to 40,000 అయితే ఎర్న్ చేసుకోవచ్చు కష్టపడి. ఇక ఆల్టర్నేట్ ర్యాపిడో, ఓలా బైక్ ట్యాక్సీ కూడా ట్రై చేయండి బైక్ ఉన్న వాళ్ళు. లేని వాళ్ళు మ్యాక్సిమం బస్ పాస్ తీసుకోవడం ట్రై చేయండి. మీరు 1 వే చేసుకున్నా లేదా రౌండ్ ట్రిప్ చేసుకున్నా కూడా హైదరాబాద్లో మంత్లీ సీజన్ పాస్ అని ఉంటుంది. అది తీసుకుంటే నెలకి కేవలం 1350 రూపాయలు కడితే చాలు, మనం 30 డేస్ ప్రయాణం చేయొచ్చు ఏ బస్సులో అయినా.
మెట్రో బస్లో అయినా నార్మల్ ఆర్డినరీ బస్లో అయినా మనం కస్టమర్ లొకేషన్కి వెళ్ళొచ్చు అనమాట బస్ పాస్ చూపించి. అదే మనం బస్ టికెట్ పెట్టుకొని కానీ ర్యాపిడో కానీ వెళ్తే మనకు ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి బస్ పాస్ పెట్టుకోవడం బెటరు. ఇది డ్రైవ్ వ్యూ గురించి కంప్లీట్ రివ్యూ. ఇప్పటి వరకు నా ఛానల్కి 658 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. కొత్త వాళ్ళు కనుక నా వీడియోస్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.